హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. మేము మార్నింగ్ 10:00కి రామేశ్వరం నుండి ధనుష్కోడి వెళ్తున్నాము. ఈ రూట్లో 4 ప్లేసెస్ని చూడొచ్చు. ముందుగా మేము శ్రీరాముడు నిర్మించిన రామసేతు స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాము. ఈ వెళ్ళే రోడ్డు 2 సముద్రాల మధ్యలో ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్ ఇండియన్ ఓషన్ ఉంటాయి. టైం అయితే 10:30 అవుతుంది. అప్పటికే చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ముందు లెఫ్ట్ సైడ్లో ఉన్న బే ఆఫ్ బెంగాల్ చూద్దాం రండి. ఇప్పుడు ఇండియన్ ఓషన్ చూద్దాం. ఇదేనండి భారతదేశ చిట్ట చివరి భూభాగం మరియు రామసేతుకి స్టార్టింగ్ పాయింట్. ఈ ప్లేస్ రామేశ్వరం నుండి 25 కిలోమీటర్స్ దూరంలో మరియు శ్రీలంక ఒక 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎంతో విశిష్ట గల రామసేతు గుర్తుగా ఇక్కడ అశోక స్తంభాన్ని పెట్టారు. ఈ ప్లేస్ని అర్చల్ మున్నా అని కూడా పిలుస్తారు. దూరంగా మీకు ఇసుక కనబడుతుంది చూడండి, అదేనండి రామసేతు స్టార్టింగ్ పాయింట్. కొంచెం దగ్గరగా చూద్దాం రండి. ఇక్కడి నుండే శ్రీరాముడు శ్రీలంకకు రామసేతును నిర్మించారు. తర్వాత వచ్చిన తుఫానుల కారణంగా రామసేతు బ్రిడ్జ్ కనెక్షన్ పోయింది. రామసేతు స్థల పురాణం ఏమిటంటే, శ్రీరాముడు సముద్రుడికి దారి ఇవ్వమని ప్రార్థనలు చేశారంట. 3 పగలు రాత్రులు గడిచినప్పటికీ సముద్రం నుండి సమాధానం రాలేదంట. అప్పుడు శ్రీరాముడు మంచిగా అడిగితే ఇవ్వట్లేదు, సముద్రుడికి బుద్ధి చెప్తాను అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ఎక్కుపెడతారు. దాని ప్రకంపనలకే సముద్రం అల్లకల్లోలమవుతుంది. అప్పుడు లోపల నుండి సముద్రుడు వచ్చి క్షమించమని అడిగి, మీరు వారధిని నిర్మిస్తే నేను నా శక్తితో దాని భారాన్ని భరించి అది తేలియాడలే చేస్తాను. ఈ నిర్మాణం విశ్వకర్మని కొడుకు అయిన నలుడు పర్యవేక్షిస్తారు అని చెప్తాడు. వానరులు కొండలు గుట్టలు పెద్ద పెద్ద వృక్షాలు తీసుకువచ్చి 5 రోజులలో రామసేతును నిర్మిస్తారు. ఇప్పుడైతే రామసేతు కొన్ని మీటర్ల సముద్రం లోపలికి వెళ్ళిపోయిందంట. రామసేతుని దగ్గరగా చూడాలి అనుకుంటే ఇక్కడ టెలిస్కోప్లో చూడొచ్చు. ఈ టెలిస్కోప్లో 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీలంకలో తలైమొన్న లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకున్నారు. ఇండియన్ ఓషన్ సైడ్ 2 సముద్రాల సంగమం చూడొచ్చు. లైట్ కలర్లో ఉన్నది బే ఆఫ్ బెంగాల్ ఓషన్, గ్రీన్ కలర్లో ఉంది ఇండియన్ ఓషన్. వ్యూ చాలా బాగుంది కదండి. అయితే వ్యూ ఎప్పుడు ఇలానే ఉండదు, వాటర్ లెవెల్ని బట్టి వ్యూ మారిపోతుంది. రామసేతు వ్యూ పాయింట్ టైమింగ్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 or 5:30. తరువాత ఇక్కడ ఎవరిని ఉండనివ్వరండి. ఇక్కడ రకరకాల శంఖాలు, గవ్వలు, స్టోన్స్, పూసలు అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ ఇన్స్టెంట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో మేము 1 hour స్పెండ్ చేసాము. తర్వాత 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ధనుష్కోడి బయలుదేరాము. ఇది ధనుష్కోడిలోని ఓల్డ్ చర్చ్. 1964లో వచ్చిన తుఫాన్ వలన ఈ ధనుష్కోడి అంతా ధ్వంసమైంది. 1964కి ముందు ఈ ప్లేస్ చాలా ప్రాముఖ్యత ఉన్న పర్యాటక ప్రదేశం. ఇక్కడ ప్రజలు నివసించేవారు. హాస్పిటల్, పోస్ట్ ఆఫీస్, రైల్వే స్టేషన్, స్కూల్, టెంపుల్, ఇలా ప్రతిదీ ప్రజలకు కావాల్సిన అన్నీ ఇక్కడ ఉండేవంట. శ్రీలంక వెళ్ళేవారు ఇక్కడి వరకు ట్రైన్లో వచ్చి ఇక్కడ నుండి ఓడల్లో శ్రీలంక వెళ్ళేవారంట. 1964 తర్వాత ఆ మార్గం పూర్తిగా ధ్వంసమైంది.
1964 డిసెంబర్ 22 రాత్రి తుఫాను తీవ్ర స్థాయిలో చేరుకుంది. ఆ తుఫాన్ వలన ఇక్కడ చిక్కుకున్న 1800 మంది మరణించారు. అదే టైంలో పాంబన్ నుండి ధనుష్కోటి వస్తున్న 6 బోగీల ట్రైన్ బోల్తా పడింది. ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న 115 మంది ప్రయాణికులు కూడా మరణించారు. అప్పుడు మద్రాస్ ప్రభుత్వం ధనుష్కోడి నివసించడానికి పనికిరాదని గోస్ట్ టౌన్గా ప్రకటించింది. ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ షాప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ధనుష్కోడి బీచ్కి వెళ్ళొచ్చు. ఇదేనండి ధనుష్కోడి రైల్వే స్టేషన్. 1964 వరకు ఇక్కడికి రావడానికి ఒక రైలు మార్గం మాత్రమే ఉండేది. మేము రామసేతు దగ్గర ఎక్కువ టైం ఉండడం వల్ల ఈ ప్లేస్ లోపలికి వెళ్ళడానికి టైం కుదరలేదు. మీరు తప్పకుండా వెళ్ళండి. మేము రిటర్న్లో ధనుష్కోడి నుండి కోదండరామ టెంపుల్కి వెళ్తున్నాము. దారిలో చాలా హోటల్స్ ఉన్నాయి. ఇది కోదండరాము టెంపుల్కి వెళ్లే రూట్. ఈ టెంపుల్ రామేశ్వరం మరియు ధనుష్కోడికి మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోదండరాము టెంపుల్కి వచ్చేసాము. శ్రీరాముడు రావణ సంహారం చేశాక తనకు యుద్ధంలో సహాయం చేసిన రావణాసుడి తమ్ముడైన విభూషణుడికి ఈ ప్రదేశంలో పట్టాభిషేకం చేశారంట. టెంపుల్ లోపల సీతారామ లక్ష్మణుడు విభీషణుని దర్శించుకున్నాము. ఇక్కడ పెయింటింగ్స్ దాని అర్థములు రాసి ఉన్నాయి. 1964లో వచ్చిన తుఫాన్కు ఈ టెంపుల్కి అయితే ఏమీ కాలేదటండి. టెంపుల్కి ఎదురుగా రామసేతు స్టోన్ ఉంటుందని చెప్తే అవి చూడడానికి వెళ్తున్నాము. ఈ స్టోన్ చూడండి వాటర్లో ఎలా తేలుతుందో. మేము కూడా ఫ్లోటింగ్ స్టోన్ ఎక్స్పీరియన్స్ చేసాము. పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మేము అబ్దుల్ కలాం గారి హౌస్కి వెళ్తున్నాము. ఈ 4 ప్లేసెస్ చూడడానికి మాకు 1100 తీసుకున్నారు. అబ్దుల్ కలాం గారి హౌస్ 2 ఫ్లోర్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోని అబ్దుల్ కలాం గారి లైఫ్ జర్నీ ఫొటోస్, ఆయనకు వచ్చిన అవార్డ్స్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత్ రత్న అవార్డ్స్ని చూడొచ్చు. మరియు ఆయన యూజ్ చేసిన వస్తువులు కూడా ఉంటాయి. అబ్దుల్ కలాం గారు రాసిన బుక్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సెకండ్ ఫ్లోర్లో గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ రామేశ్వరానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోని రామేశ్వరంలోని బోటింగ్ మరియు పంబన్ బ్రిడ్జ్ వెళ్లే రూట్లో ఉన్న ప్లేసెస్ చూద్దాం.